హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అది కూడా జస్ట్ 10 మినిట్స్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ డిన్నర్గా కానీ ఎలా అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా స్పాంజ్ దోశలా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 1/2 కప్ వరకు ఓట్స్, అలాగే 1/2 కప్ వరకు మురబరాస్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి, దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి పోసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను మీకు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ కూడా వేసుకోవాలి. పుల్లగా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే స్మూత్గా వస్తాయి దోశలు. అలాగే 1 పించ్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. మొత్తాన్ని స్మూత్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ వాటరీగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్పాంజ్ దోశలా బాగా వస్తాయి. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా దోశల్లా వేసుకోవాలి. మనం వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకున్నాం కాబట్టి దోశలు మరీ పల్చగా రావు. ఇలా కొంచెం ఊతప్పలాగా పోసుకోవాలి. వీటిని ఇలా దోశల్లా పోసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం రెడ్గా కాల్చుకోండి, లేదు స్మూత్గా ఉండాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా దోశల్లా కాల్చుకున్న తర్వాత తీసివేసుకోండి. అలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రెగ్యులర్ దోశల కంటే కూడా చాలా టేస్టీగా అనిపించాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఏదైనా స్పెషల్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి, లేదంటే ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. 10 మినిట్స్లోనే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా దోశస్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా రుద్దొద్దు, జస్ట్ పైన అలా లైట్గా ప్రెస్ చేస్తూ దోశలా పోసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, స్పాంజ్ దోశలాగే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా నార్మల్ దోశలు మనం దోశలు పోసిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్కి కొంచెం గట్టిగా అయిపోతాయి. కానీ ఈ దోశలు అలా అవ్వట్లేదు. మనం 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత చూసినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. అంతే అండి, స్పాంజ్ దోశ రెసిపీ రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.